చాలా ఆకలిగా ఉన్నందున ఆరోగ్యానికి హాని కలిగించే ఆహారాన్ని తినకూడదు. లేదా చాలా విషపూరితమైన పదార్థాలను తినడం తప్పు. మన ఆరోగ్యానికి ఏది మంచిదో దానినే తినాలి. మీకు సింహం గురించి తెలిసి ఉండవచ్చు. అది ఎంత ఆకలిగా ఉన్నా, ప్రాణం పోతున్నా కూడా తన ఆహారమైన జింకను వెంబడించి పరుగెత్తుతుంది, వేటాడుతుంది, దానినే తింటుంది, గడ్డిని ఎప్పుడూ తినదు. అలాగే మన జీవితంలో చాలా కష్టాలు ఎదురవుతాయి. కొందరికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి, మరికొందరికి డబ్బు సమస్యలు ఉంటాయి, మరికొందరికి మానసిక ఒత్తిడి సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలు ఎదురైనప్పుడు ముందు వెనుక ఆలోచించకుండా వాటి పరిష్కారానికి మనం పరుగెత్తకూడదు. తాత్కాలిక పరిష్కారాలను అందించేవారి వద్దకు వెళ్లకూడదు. లేదా మీ సమస్యకు పరిష్కారం చెబుతామని మనల్ని నాశనం చేసేవారి దగ్గరకు కూడా మనం వెళ్లకూడదు. ప్రాణం పోయినా అలాంటి వారి దగ్గరకు వెళ్లకూడదు. మనం మేలు కోరేవారి దగ్గరకే వెళ్లాలి. అందుకే పరమాత్మ గురువులను సృష్టించాడు. ఆ గురువులు మనల్ని పూర్తిగా ఉద్ధరించే శక్తిని కలిగి ఉండాలి. ఆ గురువుల వద్దకు వెళ్లి మనం మనల్ని పూర్తిగా సమర్పించుకోవాలి. ప్రస్తుత మహావిష్ణువు కలియుగ భక్తుల కష్టాలను తీర్చడానికి శ్రీ రాఘవేంద్ర స్వామిగలను భూలోకానికి పంపాడు. ఆయన త్రికాల జ్ఞాని, పరమాత్మ గురించి సత్యమైన జ్ఞానాన్ని పొందారు. తాను తెలుసుకోవడమే కాక తన భక్తులకు కూడా అనేక గ్రంథాల ద్వారా తెలియజేశారు. ఇప్పటికీ తపస్సులో నిమగ్నమై ఉన్నారు. భక్తుల కష్టాలను తీర్చడంలో ముందుంటారు. ఎవరు శరణాగతులై తమ వద్దకు వస్తారో అలాంటి వారికి గురువులు పూర్తి రక్షణ ఇచ్చి, ఓదార్చి వారి అన్ని కష్టాలను పరిష్కరించుచున్నారు. సాధకులారా, మీకు శ్రీ రాఘవేంద్ర స్వామిగల పరిచయం ముందో లేదో నాకు తెలియదు. ఒకవేళ మీకు పూర్తి పరిచయం లేకపోతే తప్పకుండా పరిచయం చేసుకోండి. మీరు పలువురు గురువుల వద్దకు వెళ్లడం కంటే ఈ ఒక్క గురువు వద్దకు రండి చాలు. మీ కష్టాలు తప్పకుండా తీరుతాయి. ఆయన మీ అన్ని రాబోయే జన్మలను కూడా ఉద్ధరిస్తారు. ఒకసారి మీరు ఆయన వద్దకు వస్తే చాలు, మీ పూర్తి బాధ్యతను వారు తీసుకుంటారు. మోక్షం వరకు మీ ఉద్ధారానికి కారణమవుతారు. మీ రక్షణ కోసం ఆయన ఈరోజు కూడా తపస్సు చేస్తూ మంత్రాలయ క్షేత్రంలో కూర్చొని ఉన్నారు. దీని గురించి మీరు ఏ అంశంలోనూ అనుమానం చెందకండి. భక్తితో గురురాయల వద్దకు రండి. గురురాయలు శ్రీ రాఘవేంద్ర అనే పేరును కలిగి ఉన్నారు. ఈ పేరు ఒక మంత్రంలా ఉంది. చేసే అన్ని పాపాలను పూర్తిగా నాశనం చేసి కోరిక నెరవేరుస్తానని అర్థం కూడా దీనిలో దాగి ఉంది. కాబట్టి మనం శ్రీ రాఘవేంద్ర అనే మంత్రాన్ని మళ్లీ మళ్లీ ధ్యానించాలి, జపించాలి, మననం చెయ్యాలి, దానినే రాయాలి, రాస్తూ కూర్చోవాలి. ఈ మంత్ర జపాన్ని నిరంతరం చేయడం వల్ల మనం గురురాయలకి శరణాగతులైన అనుభవం మనకు వస్తుంది. 1,00,000 సార్లు శ్రీ రాఘవేంద్ర అని రాసి ఆ 100 పుస్తకాలను గురురాయల ముందు ఉంచి సాష్టాంగ నమస్కారం చేసి శ్రీ రాఘవేంద్ర నన్ను ఉద్ధరించు అని అంటే చాలు, గురువులు మనల్ని పూర్తిగా స్వీకరిస్తారు. తప్పకుండా మన కష్టాలను పరిష్కరిస్తారు. ఈ విషయంలో వేలాది మంది మనకు సాక్షిగా కనిపిస్తున్నారు. శ్రీ రాఘవేంద్ర అనే మంత్రాన్ని ఎవరు 1,00,000 సార్లు రాస్తారో వారికి శ్రీ రాఘవేంద్ర మంత్ర మందిర్ తరపున మేము ప్రశస్తి పత్రాన్ని ఇస్తున్నాము. ఈ ప్రశస్తి పత్రం భవిష్యత్ జీవితంలో సాధన మార్గంలో ప్రయాణించడానికి లైసెన్స్ లాంటిది. ఇలాంటి ప్రశస్తి పత్రం అందరికీ లభించదు. మీకు మాత్రమే ఈ అదృష్టం దక్కింది. ఇలాంటి గొప్ప రాయల నామలేఖన యజ్ఞంలో మీరు కూడా పాల్గొనండి. 1,00,000 సార్లు రాసిన తరువాత మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి. మేము మీకు ప్రశస్తి పత్రాన్ని ఉచితంగా పంపిస్తాము.